మామ ఇవేటో తెలిసిన కోడి కొత్తలు ఎన్ని కొట్టుకొచ్చానంటే ఈ మధ్యన యూట్యూబ్లో చాలా మంది కోడి గుద్దలు మేక బంతులు అన్ని కొట్టుకొచ్చి వండిసి బాగా ఫేమస్ అయిపోతాను. అందుకే నేను కోడి గుద్దలు కొట్టుకొచ్చాను. బాగా కడుక్కోవాలి మామ కోడి గుద్దల్ని బాగా కలిపి కడిగి అలా ఇంకో విషయం ఏంటంటే దగ్గర 50 కోడి ముట్లు దాకా కోపించి మరి కొట్టుకొచ్చాను మామ. ఇలా కడిగించుకున్నాక ఏంటంటే చెక్కింగ్ చేసుకోవాలి, బోతద్దం పెట్టుకొని ఏటంటే పీతులు ఎట్టిన అతికేయటం అతికాక మాత్రం ఇలా కడిగించుకోవాలన్నమాట. కోడి గుడ్డలు బాగా ఏపానమంటే బాగా నూనె వస్తుంది మామ. చాలా మంది అంటారు పట్టు కొట్ట అక్షరం ముక్క రాదని, కానీ దీని గుద్ద కొట్ట మాత్రం కిలో అంత నూనె వచ్చింది మావా. ఏటంటే మావా చాలా మంది ఏటనిసి అంటే కోడికి కొన్నాక కోడి గుద్దలు అయితే పడేస్తుంటారు. అలా పడి కొంద ఏటంటే మనం ఇలా నూనె పట్టించుకున్నట్టయితే కిలో డబ్బా నూనె వస్తుంది. ఆ నూనెతోటి మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఇలాగా మనం కూరలు వండుకున్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కోడిముట్ల రెసిపీ కోసం కోడిముట్లను అయితే వేసేసుకొని బాగా ఏగించుకోవాలి మామ. కోడిముట్లు బాగా ఏగేదాకా గరిటె ఊపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెంసేపు అయ్యాక కొంచెం ఏంటంటే కొంచెం సీక్రెట్గా ఒక మసాలా వేసుకోవాలి మామ. మసాలా వేసుకాక కోడిముట్లు బాగా ఏగితే కోడిముట్లు మసాలా అది బాగా ఏగాక తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలా. బాగా నీళ్ళు వేసాక బాగా తిప్పేసి కొద్దిసేపు అలా సైడ్కి వెళ్ళేస్తే బాగా ఏగిపోద్ది. కోడిముట్ల కూర అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది మామ. స్మెల్ అయితే అదిరిపోనది. ఇప్పుడు కోడిముట్లను అయితే మనం ప్లేట్లు వేసుకుందాం. రైస్ ఎట్టించుకొని మరి నేను వచ్చాను. కోడిముట్లను బాగా పిసికిసింది, బాగా నలకొట్టి సన్నలో కలిపి తింటూ అంటే అబ్బబ్బా కోడిముట్లు టేస్ట్ అదిరిపోనది. కోడి ముద్దు పిచ్చుకొని తినాలి మామ. కోడిముట్లను అయితే అబ్బబ్బో అలగలగలేవు. నెక్స్ట్ మీ అందరి కోసం కోడి పిత్తుల వేపుడు ఎలగొద్దుల పచ్చడి చేస్తాను మామ.